మనకి ఫ్లయింగ్ కార్స్ ఇప్పటివరకు మనం చూసాం, ప్రోటోటైప్స్ చూసాం. ఇప్పుడు రియల్ గా డెమో అయితే చేశారు. కాలిఫోర్నియాలో ఒక ఫ్లయింగ్ కార్ ఇక్కడ చూడొచ్చు. ఇక మనకి రోడ్డు బ్లాక్ ఉంది. ఈ కారు ఎగిరి మళ్ళీ అటు సైడ్కి అయితే వెళ్ళిపోయింది. సో ఇది రియల్గా జరిగింది. ఇది ప్రోటోటైప్ అయితే కాదు, ఇది డెమో అయితే చేశారు. అండ్ ఇది తయారు చేసిన వచ్చేసరికి LF ఏరోనాటిక్స్ అని చెప్పేసి ఈ కంపెనీ, అమెరికాకు చెందిన కంపెనీ. ఈ కారు ప్రీ ఆర్డర్ కూడా తీసుకుంటున్నారు. దగ్గర దగ్గర 3,300 ప్రీ ఆర్డర్స్ వచ్చినట్టు చెప్తూ ఉన్నారు. ఈ కార్ కాస్ట్ ఇండియన్ కరెన్సీలో చూస్తే 2,50,00,000 రూపాయలు పెట్టారు వీళ్ళు. అండ్ ఈ కార్ని 2026 స్టార్టింగ్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. 2026 మిడిల్ కల్లా ఎవరైతే ప్రీ ఆర్డర్ చేశారో వాళ్ళకి డెలివరీస్ చేస్తామని చెప్తున్నారు. ఈ కార్ వచ్చేసరికి బ్యాటరీ మీద రన్ అవుతుంది. పెట్రోల్, డీజిల్ ఇటు మీద రన్ అవుతుంది, బ్యాటరీ మీద రన్ అవుతుంది. దీని రేంజ్ వచ్చేసరికి గాల్లోకి ఎగిరినప్పుడు 177 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయగలదు. ఒకవేళ మీరు కింద నడపాలనుకుంటే మాత్రం దీని రేంజ్ వచ్చేసరికి 321 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అండ్ దీనిలో వీళ్ళు ఏం బ్యాటరీ యూస్ చేస్తారు, ఏం మోటార్ యూస్ చేస్తారు, దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ లైక్ ఇది డ్రోన్ లాగే అనమాట. ప్రొపైలర్స్ ఉంటాయి, పైకి ఎగురుతుంది గాల్లోకి. అండ్ ఇది ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి కింద పడతాం. సేఫ్టీ ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు, ఇది ఎంతవరకు సేఫ్, దీని గురించి కూడా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. కానీ 3,300 మంది డైరెక్ట్ ప్రీ ఆర్డర్ చేశారు దీనికి. సో అదే నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి చాలా పర్మిషన్స్ అయితే కావాల్సి వస్తుంది. గాల్లో ఎక్కడం అంటే అంత ఈజీ పర్మిషన్ అయితే ఇవ్వరు. చూడాలి ఏమైంది ఇది.